Good evening everyone. I hope you're all doing well. Welcome to T1 Academy. T1 Academy క్లాసెస్లో భాగంగా ఈరోజు మనము రాబోయే టీఎస్పీఎస్సి మరియు ఏపీపీఎస్సి నోటిఫికేషన్లకు సంబంధించిన విషయం మీద ఈరోజు ఒక వీడియో చేయడం జరుగుతుంది. ఎందుకోసం అంటే చాలామంది ఆస్పిరెంట్స్లో అసలు రాబోయే నోటిఫికేషన్స్ ఎప్పుడు ఉన్నాయి, క్యాలెండర్ ఏరియా అనేది ఎప్పుడు ఉంది, లాంటి విషయాల మీద కొన్ని డౌట్స్ ఉండడం జరిగిందండి. చాలామంది మమ్మల్ని అప్రోచ్ అయ్యారు దీనికి సంబంధించిన విషయాల మీద ఒక వీడియో చేయమని. మరి మీకోసం ఈ వీడియో చేయడం జరుగుతుంది. సో టుడే వీ విల్ బి డిస్కసింగ్ ద నోటిఫికేషన్స్ రిగార్డింగ్ టీజీపీఎస్సీ అండ్ ఏపీపీఎస్సీ, రైట్? సో ఫస్ట్ టీజీపీఎస్సీకి సంబంధించిన నోటిఫికేషన్ల గురించి మనం మాట్లాడుకుందామండి. బేసిక్గా టీజీపీఎస్సీ నోటిఫికేషన్ రావడానికి ఉన్న మొదటి అడ్డంకి ఏంటి అంటే ఈ ఎస్సీ సబ్ క్లాసిఫికేషన్కి సంబంధించిన విషయం. మీలో చాలామందికి తెలిసిన విషయమే, మన సీఎం రేవంత్ రెడ్డి గారు ఎస్సీ సబ్ క్లాసిఫికేషన్ చేయడానికి రిటైర్డ్ జడ్జ్ అయిన షమీమ్ అఖ్తర్ గారి నేతృత్వంలో ఒక ఏకసభ్య కమిటీ వేయడం జరిగింది కదా. దాని రిపోర్ట్ అనేది కొంచెం లేట్ అవుతుందండి. బేసిక్గా అక్టోబర్ 12th రోజు ఈ కమిషన్ని నియమించడం జరిగింది. మరి డిసెంబర్ 12th, 13th వరకు రావాల్సింది, బట్ అందులో కొంచెం లేట్ అవుతుంది. ఎందుకంటే షమీమ్ అఖ్తర్ గారు చాలా డీప్గా ఇండల్జ్ అయ్యి అందులో చేయడం జరుగుతుంది. బేసిక్గా ఇలాంటివన్నీ కూడా ఎప్పుడైనా హైదరాబాద్లో ఇక్కడ కమిషన్ కూర్చుంటే వెళ్ళేసి రిప్రజెంటేషన్స్ ఇచ్చేసి వెళ్ళిపోతూ ఉంటారు. కాకపోతే సార్ మన షమీమ్ అఖ్తర్ గారు రూరల్ ఏరియాస్లోకి వెళ్తున్నారండి. డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్లోకి వెళ్ళి అక్కడ కలెక్టరేట్లో మీటింగ్ ఏర్పాటు చేసి అక్కడ డిస్కస్ చేయడం మాత్రమే కాకుండా సడన్గా రూరల్ ఏరియాస్లో హింటర్లాండ్స్లోకి వెళ్ళిపోయి అక్కడ జనాల్ని కలిసి వాటి నుంచి కూడా అబ్జర్వేషన్స్ అనేది తీసుకుంటున్నారు. మరి ఈయన 33 జిల్లాల్లో ఇలా చెయ్యాలంటే ఇంకొంచెం టైం పడుతుంది. ఆల్రెడీ రంగారెడ్డిలో, నల్గొండలో, ఖమ్మంలో, సంగారెడ్డిలో ఇలా ఒక 10 జిల్లాల వరకు ఈ మీటింగ్స్ అయిపోయాయి. ఇంకా కొన్ని మీటింగ్స్ అనేటివి ఉన్నాయండి. మరి అవన్నీ కంప్లీట్ అయ్యి ఇది క్రోడీకరించడానికి జనవరి ఎండ్ వరకు ఇది అయిపోతుంది అని చెప్పి అంటున్నారు. సో ఈయన మరి జనవరి ఎండ్లోను లేదంటే ఫిబ్రవరి 1st వీక్లో ఈ రిపోర్ట్ సబ్మిట్ అనేది చేసిన తర్వాత దాన్ని రాబోయే బడ్జెట్ సమావేశాల్లో అసెంబ్లీలో ప్రవేశపెడతారు. దాని తర్వాత మాత్రమే టీజీపీఎస్సీ విద్యార్థులకు ఆర్ ఆస్పిరెంట్స్కి నోటిఫికేషన్స్ వస్తాయండి. ఈ ఎస్సీ సబ్ క్లాసిఫికేషన్కి సంబంధించిన రిపోర్టు ఆమోదం పొందిన తర్వాత మాత్రమే ఈ నోటిఫికేషన్స్ రావడం జరుగుతుంది. సో ఫస్ట్ మనకు గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 టెట్, ఇప్పుడు టెట్ జరుగుతుంది ఆల్రెడీ. హాల్ టికెట్స్ వచ్చాయి. జనవరి 2nd నుంచి 20th వరకు ఎగ్జామ్ ఉంది. ఫిబ్రవరి 5th రిజల్ట్ ఇస్తున్నారు. దాని తర్వాత ఫస్ట్ రాబోయే నోటిఫికేషన్ ఏది అంటే డిఎస్సి ఫస్ట్ రాబోయే నోటిఫికేషన్ అండి ఇప్పటి వరకు ఉన్న ఇన్ఫర్మేషన్ ప్రకారం. కాకపోతే మీకు చాలామంది విఆర్ఓ నోటిఫికేషన్ వస్తుంది అని చెప్తున్నారు. ఎస్, విఆర్ఓ నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉంది. కానీ అదే ఫస్ట్ నోటిఫికేషన్ అవుతుందా అంటే అందులో చాలా అంబిగ్యూటీ ఉంది అండి, చెప్పడానికి లేదు. ఎందుకంటే విఆర్ఓల్లో చాలామంది పాత విఆర్ఓలు ఆప్ట్ చేసుకోవట్లేదని ఒక ఇన్ఫర్మేషన్ మనకు వస్తుంది. అది కరెక్టేనండి, అందరూ కాదు. ఎవరైతే గ్రూప్ 4లో మంచి డిపార్ట్మెంట్స్లో ఉన్నారో వాళ్ళల్లో కొందరు వెళ్ళట్లేదు. ఓకే, సో మనం ఎంత హై ఎండ్ తీసుకున్నా ఇక్కడ ఒక 5,000 పోస్టుల నుంచి 6,000 పోస్టుల వరకు మిగిలినాయి అనుకుందాం నోటిఫికేషన్ ఇయ్యడానికి. ఓకే, మరి దీన్ని సపరేట్గా విఆర్ఓ నోటిఫికేషన్ ఇచ్చి విఆర్ఓకే ఎగ్జామ్ పెడతారా, లేదా ఈ విఆర్ఓ పోస్టులని ఇప్పుడు రాబోయే గ్రూప్ 3లో గ్రూప్ 4 పోస్టులని కలిపేస్తున్నారు కదా, మన జాబ్ క్యాలెండర్లో మెన్షన్ చేశారు. మరి అందులో భాగంగా ఈ విఆర్ఓ ఆర్ ఇప్పుడు విఎల్ఓ అంటున్నాం, మరి దీన్ని కూడా అందులో కలిపేస్తారా? ఇన్ఫర్మేషన్ లేదు ఇప్పటికైతే. ఇంకొక ఇన్ఫర్మేషన్ కూడా బయట నడుస్తుంది. ఏంటంటే పంచాయత్ సెక్రటరీలకు ఎట్లా అయితే పంచాయతీరాజ్ యాక్ట్ మీద ఒక సపరేట్ పేపర్ పెట్టారో అలా విఎల్ఓలకు కూడా మొన్న మన ఆర్ఓఆర్ యాక్ట్ అసెంబ్లీలో పాస్ చేశారు కదా, దాని మీద ఒక సపరేట్ పేపర్ ఉంటుంది. సెక్రటరేట్ ఎబిలిటీస్ అనేది తీసేసి దాని ప్లేస్లో ఇది పెడతారు అని అంటున్నారు. మరి అది ఒక పాలసీ డిసిషన్, అది తీసుకోవడానికి టైం పడుతుంది కదా. ఎస్, సో ఇన్ని అంబిగ్యూటీస్ ఉన్నాయి విఎల్ఓ నోటిఫికేషన్కి సంబంధించి. సో 95% ఫస్ట్ డిఎస్సి నోటిఫికేషనే వస్తుందండి. ఎందుకంటే టెట్ జరగబోతుంది. ఆల్రెడీ డిఎస్సికి సంబంధించి 6,000 పోస్టులు ఖాళీగా ఉన్నాయి, అది వేస్తామని చెప్పి ఎప్పుడో చెప్పారు, జాబ్ క్యాలెండర్లోనూ మెన్షన్ చేశారు. సో ఫస్ట్ డిఎస్సి వస్తుంది, దాంతోపాటు విఎల్ఓ నోటిఫికేషన్ కూడా వచ్చే అవకాశం ఉంది. ఇవన్నీ ఎప్పుడు షమీమ్ అఖ్తర్ గారి రికమెండేషన్స్ తర్వాత మాత్రమే. డిఎస్సికి సంబంధించి 6,000 పోస్టులు అండి, ఇది అందరికీ తెలిసిన విషయమే, కొత్తగా ఏం లేదు, రైట్? నెక్స్ట్ గ్రూప్ 1.
ఎస్, తెలంగాణలో ఇంకొక గ్రూప్ 1 నోటిఫికేషన్ ఖచ్చితంగా ఉందండి. మరి ఎన్ని పోస్టులతోని అంటే 180 to 200 పోస్ట్, 180 నుంచి 200 పోస్టులతోని గ్రూప్ 1 నోటిఫికేషన్ అనేది ఇంకొకటి రాబోతోంది వచ్చే సంవత్సరం. సో గ్రూప్ 1కి సంబంధించి 180 నుంచి 200 పోస్ట్ వరకు మనకు నోటిఫికేషన్ ఇంకోటి రాబోతుందండి. ఇందులో ఏసీఎఫ్ పోస్టులని కూడా యాడ్ చేయబోతున్నాము అని చెప్పి లాస్ట్ టైం ఇచ్చిన జాబ్ క్యాలెండర్లోనే గవర్నమెంట్ వాళ్ళు మెన్షన్ చేయడం జరిగింది. ఎలా అయితే యూపీఎస్సీలో ఫారెస్ట్ సర్వీసెస్కి కూడా ప్రిలిమ్స్ ఒకటేలాగా పెట్టి మెయిన్ సపరేట్ ఎగ్జామ్ పెడతారు కదా, ఎస్ ఆ ప్యాటర్న్లో ఈ ఏసీఎఫ్ పోస్టులను కూడా అందులో యాడ్ చేయబోతున్నారు. మరి గ్రూప్ 2 ఎక్కువగా తెలంగాణలో విద్యార్థులు రాసే మెయిన్ ఎగ్జామ్ గ్రూప్ 2. మరి ఈసారి ఎన్ని ఉండబోతున్నాయి? 500+ అండి. మేము కనుక్కున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం మినిమంగా 500 పోస్టులు ఉండబోతున్నాయి. ఎగ్జాక్ట్ ఫిగర్ మీకు చెప్పకుండా 500+ ఎందుకు చెప్తున్నానంటే ఈ 2025లో చాలా రిటైర్మెంట్స్ ఉన్నాయండి. మరి అందులో ఇంకా గ్రూప్ 2 వాళ్ళు ఎంతమంది రిటైర్ అయ్యారు ఉన్నారో ఇంకా లెక్కలు తేలలేదు. సో దాని తర్వాత మనకు ఎన్ని పోస్టులు ఉన్నాయనేది తెలుస్తుంది. ఇప్పటి వరకు ఉన్న ఇన్ఫర్మేషన్ అయితే మినిమంగా 500 పోస్టులతోని నోటిఫికేషన్ రాబోతుంది. ఓకే, ఇక గ్రూప్ 3. ఈ గ్రూప్ 3 పోస్టులు అనేది ఇది చాలా, ఇందులో కూడా అంబిగ్యూటీ ఉందండి. ఎందుకోసం అంటే గ్రూప్ 3లో గ్రూప్ 4ని కలిపేస్తున్నారు కదా, ఎస్. మరి ఇప్పుడు మనము మొన్న జరిగిన 8000 పోస్టుల నోటిఫికేషన్ ఉంది కదా, అందులోనే ఒక 3000 మంది వరకు జాయిన్ కాలేదని చెప్పి మనకు వివిధ సోర్సెస్ నుంచి తెలుస్తుంది, రైట్. ఈ మిగిలిన 3000 పోస్టులు ఆల్రెడీ ఇంకా ఉన్న ఖాళీలు ప్లస్ వాటితో పాటు మనకి ఇప్పుడు గ్రూప్ 4 సెలెక్ట్ అయిన వాళ్ళలో చాలామందికి గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 ఇందులో ఏదో ఒక జాబ్ వస్తుంది చాలామందికి, వాళ్ళందరూ వెళ్ళిపోతారు. సో ఆ ఫిగర్ ఎంత, ఆ 3 కలుపుకొని నోటిఫికేషన్ ఇవ్వాల్సి ఉంది కాబట్టి ఇది ఎంత అవుతుంది అనేది నంబర్ చెప్పలేమండి. పెద్ద నోటిఫికేషనే కానీ టైం పడుతుంది. ఇదే లాస్ట్ గ్రూప్స్లో ఫస్ట్ గ్రూప్ 1, తర్వాత గ్రూప్ 2, దాని తర్వాత గ్రూప్ 3 ఉంటుంది. లాస్ట్ వచ్చే నోటిఫికేషన్ అదే కాబట్టి ఎక్కువ పోస్టులతోనే వస్తుంది. రిటైర్మెంట్ పోస్టులను యాడ్ చేస్తారు, ఇవన్నీ చేస్తారు కాబట్టి ఎక్కువ పోస్టులతోనే వస్తుంది. మనం అడిగినా కూడా వాళ్ళు ఇదే చెప్తున్నారు, అది చెప్పలేమండి ఎన్ని పోస్టులు అనేది, లెక్కలు ఇంకా తెలియదు. మీ వాళ్ళే పైన పోస్టులకు వెళ్ళిపోతారు, ఆ గ్రూప్ 4లో ఖాళీలు మిగులుతాయి, అవన్నీ ఇక్కడే యాడ్ చేయాలి. సో ఎన్ని పోస్టులు అనేది చెప్పడం కుదరదు అని చెప్పి మరి మనకు ఆఫీసర్స్ చెప్పడం జరుగుతుంది. ఓకే, రైట్. సో నౌ టెట్ మీకు తెలిసిందే, టెట్ ఎగ్జామ్ ఆల్రెడీ జరగబోతుంది. హాల్ టికెట్స్ డౌన్లోడ్ కూడా అయ్యాయి. దాని తర్వాత డిఎస్సి మనం మాట్లాడుకున్నాం. ఎస్, ఏఈ బై ఏడబ్ల్యూ పోస్టులు, అసిస్టెంట్ ఇంజనీర్ అండ్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్కి సంబంధించిన పోస్టులకు కూడా నోటిఫికేషన్ ఉందండి. అది జెన్కో నుంచి రావచ్చు, ట్రాన్స్కో నుంచి రావచ్చు, ఎక్కడి నుంచైనా రావచ్చు. బట్ ఇందులో కూడా మనకు పోస్టులు అనేవి ఉన్నాయి. ఇది ఎంత ట్రై చేసినా కూడా స్పెసిఫైడ్ ఇన్ఫర్మేషన్ అనేది దొరకలేదండి. ఎస్, నోటిఫికేషన్లు నింపుతామండి అని చెప్తున్నారు కానీ ఇచ్చే ఉద్దేశం ఉంది, చేస్తామంటున్నారు కానీ గిన్ని పోస్టులు ఉన్నాయి ఇప్పుడే ఇస్తామని చెప్పి ఎక్కడ ఇన్ఫర్మేషన్ అనేది మాకు అవైలబుల్ కాలేదు. బట్ ఇచ్చే ఉద్దేశం మాత్రమే ఉంది. నెక్స్ట్ ఎస్ఐఎన్ పోలీస్ కానిస్టేబుల్, ముఖ్యంగా పోలీస్ కానిస్టేబుల్కి సంబంధించిన వరకు మళ్ళీ ఒక 10,000 పోస్టులకు సంబంధించి నోటిఫికేషన్ రాబోతుంది. ఈసారి కూడా ఏమాత్రం తగ్గకుండా మినిమం 10,000 పోస్టులతోని పోలీస్ కానిస్టేబుల్ నోటిఫికేషన్ రాబోతోంది. పోలీస్ కానిస్టేబుల్ అండ్ ఎస్ఐ నోటిఫికేషన్లు రెండు సైమల్టేనియస్గానే వస్తాయండి ఈసారి. అండ్ ఎస్ఐ నోటిఫికేషన్ కూడా 500+ పోస్టులతోనే మళ్ళొకసారి రాబోతున్నట్టు చెప్తున్నారు. ఓకే, రైట్. ఇంకా మిగిలినది ఏంది, విఆర్ఓ అండ్ విఎల్ఓ ఇందాకే చెప్పాను. ఇందులో నోటిఫికేషన్ వస్తుంది అని చెప్పి అందరికీ అర్థం అవుతుంది, కాకపోతే కాంప్లికేషన్స్ ఉన్నాయి. సపరేట్ ఆర్ఓఆర్ యాక్ట్ మీద పేపర్ పెడతాడా లేదా, లేకపోతే గ్రూప్ 4 ఆర్ గ్రూప్ 3లో కంబైన్ చేస్తాడా, సపరేట్ నోటిఫికేషన్ ఇస్తాడా, ఇవేవి తెలియదు. బట్ నోటిఫికేషన్స్ మాత్రం ఖచ్చితంగా ఉన్నాయి. ఎందుకు ఇంత పర్టికులర్గా నోటిఫికేషన్స్ 100% ఉన్నాయి అంటే రేవంత్ రెడ్డి గారి ఉద్దేశంలో లాస్ట్ గవర్నమెంట్ విషయంలో మేము ఏవైతే ఆరోపణలు చేశామో అవి కరెక్ట్ అని నిరూపించడానికి ప్రయత్నిస్తున్నాం. మరి మన మీద ఆ వ్యతిరేకత మళ్ళీ రాకూడదు, ఖచ్చితంగా విద్యార్థులకు జాబులు ఇవ్వాలి, అశోక్ నగర్ నుంచి వాళ్ళని జాబుల్లోకి పంపించాలి అని చెప్పి అటు రేవంత్ రెడ్డి గారు, ఇటు కొత్తగా వచ్చిన టీఎస్పీఎస్సీ చైర్మన్ బుర్రా వెంకటేశం గారు చాలా పట్టుదలగా ఉన్నారు అని చెప్పి సెక్రటరేట్లో అక్కడ ఒక ఇన్ఫర్మేషన్ అయితే బాగా నడుస్తుందండి. మీడియా సర్కిల్స్లో కానివ్వండి, సెక్రటరేట్లో కానివ్వండి, వాళ్ళిద్దరూ చాలా పుష్ చేస్తున్నారు. యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ ఈ నోటిఫికేషన్ నింపాలి అని అంటున్నారు అని చెప్పి మనకు ఇన్ఫర్మేషన్ అనేది తెలుస్తుంది. సో టీజీపీఎస్సీ వాళ్ళకు ఇందులో అన్నిటికన్నా ఇంపార్టెంట్ విషయం ఏంటంటే ఈసారి ఎలాంటి పోస్ట్పోన్మెంట్స్ అనేటివి ఉండవండి. ఎగ్జామ్లో ఒక్కసారి జాబ్ క్యాలెండర్ రిలీజ్ అయిన తర్వాత
మ్యాక్సిమం ప్రిలిమ్స్ డేట్స్, మెయిన్స్ డేట్స్, ఎప్పుడు ఎగ్జామ్ ఉంటుంది అనేది టెంటేటివ్లీ కాకుండా ఎగ్జామ్ డేట్తో సహా చెప్పే ఉద్దేశంలో ఉన్నారు. ఖచ్చితంగా ఎగ్జామ్లు జరుగుతాయి. లాస్ట్ టైం లాగా ఎగ్జామ్ పోస్ట్పోన్ అవుతుంది, మళ్ళీ చదువుదాము, ఇలాంటి కాన్సెప్ట్ ఏమీ ఉండదండి ఈసారి. సో ముందు నుంచే ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. ఖచ్చితంగా మనకు ఎగ్జామ్స్ అనేవి టైం టు టైం జరిగిపోతాయి. ఓకే, రైట్. మరి ఇన్ని నోటిఫికేషన్స్ వస్తున్నాయని చెప్పాను. మరి మా T1 అకాడమీ తరపున మేమేం చేయాలనుకుంటున్నాం ఆస్పిరెంట్స్ సర్కిల్ కోసం అనేది ఇప్పుడు చెప్తాను. ఓకే, గ్రూప్ 1కి సంబంధించి మొన్న గ్రూప్ 1 ఎగ్జామ్లో మేము ఆల్రెడీ పాలిటీకి సంబంధించిన ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అండ్ కొన్ని ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్కి సంబంధించి చాప్టర్ వైజ్ వీడియోస్ చేశామండి. అవి ఒకసారి చూడండి. అందులోకి వెళ్ళి చాలా క్వశ్చన్స్ ఎగ్జామ్స్లో వచ్చాయి. మేము ఏం క్వశ్చన్స్ చెప్పాము, అందులో నుంచి ఏం క్వశ్చన్స్ అడిగారు అని చెప్పి కూడా ఒక సపరేట్ వీడియో చేయడం జరిగింది. అది ఒకసారి చెక్ చేయండి. రాబోయే నోటిఫికేషన్కి సంబంధించి కూడా ఎస్ఏ, పాలిటీ, గవర్నెన్స్, ఎకానమీ ఈ సబ్జెక్ట్స్కి సంబంధించి మా దగ్గర నిష్ణాతులైన యూపీఎస్సీ ఫ్యాకల్టీ ఉన్నారు. వాళ్ళతోని ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అండ్ ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్ని గ్రూప్ 1 మెయిన్స్ కోసము మీకోసము మేము యూట్యూబ్లో ఫ్రీగా అందిస్తామండి. అన్ని సబ్జెక్ట్స్ని అందిస్తాము అని చెప్పి నేను చెప్పట్లేదు. మా దగ్గర పాలిటీ, గవర్నెన్స్, ఎస్ఏ అండ్ ఎకానమీకి సంబంధించిన ఫ్యాకల్టీ ఉన్నారు. వాళ్ళతోని చెప్పించడం జరుగుతుంది. ఓకే, ఇంకా గ్రూప్ 2కి సంబంధించి 4 పేపర్లు ఉన్నాయి కదా తెలంగాణ వాళ్ళకు. ఎస్, తెలంగాణ మూమెంట్కి సంబంధించి ఆల్రెడీ తెలుగు మీడియంలో మా దగ్గర వీడియోస్ మొత్తం 80 అవర్స్ ఆఫ్ కంటెంట్ ఫ్రీగా అవైలబుల్ ఉందండి యూట్యూబ్లో. అది ఒకసారి చెక్ చేయండి. మీరు జనరల్గా తెలంగాణ మూమెంట్ అని చెప్పి కొట్టగానే ఫస్ట్ ఆ సెకండ్ వీడియోస్ మావే వస్తాయి. ఒకసారి చెక్ చేయండి. సురేష్ సార్ చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు, అవి సరిపోతాయి. మరి వాటితో పాటు తెలంగాణ మూమెంట్కి సంబంధించిన ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఆల్రెడీ మొత్తం మేము చేయడం జరిగింది. అవి కూడా ఒకసారి చూసుకోండి. మరి ఇప్పుడు ఇంగ్లీష్ మీడియం విద్యార్థుల కోసము సపరేట్గా తెలంగాణ మూమెంట్కి సంబంధించిన క్లాసెస్ రెగ్యులర్గా ఇప్పటి నుంచి అప్లోడ్ చేయడం జరుగుతుంది. ఆల్రెడీ తెలుగు మీడియం ఆస్పిరెంట్స్ కోసం ఉన్నాయి మూమెంట్వి. మరి ఇంగ్లీష్ మీడియం వాళ్ళ కోసము తెలంగాణ మూమెంట్ సపరేట్గా చెప్పబోతున్నాం. ఇంకా పేపర్ 3 చూసుకుంటే ఇండియన్ ఎకానమీకి సంబంధించి సయ్యద్ సుజాతుల్లా సార్ ఆల్రెడీ చెప్పారు. బట్ ఎకానమీ ఈజ్ ఎవ్రీడే అప్డేషన్ కదా. సో మళ్ళీ కొత్తగా ఎకానమీకి సంబంధించిన వీడియోస్ కూడా చేపిస్తామండి. అలాగే తెలంగాణ ఎకానమీకి సంబంధించినంత వరకు మొన్ననే సర్వే అండ్ బడ్జెట్కి సంబంధించిన వీడియోస్ చెప్పించడం జరిగింది. బట్ సర్వే అండ్ బడ్జెట్ ఎవ్రీ ఇయర్ కొత్తగా, సో మళ్ళీ కొత్తగా మీకోసం చెప్పిస్తాము విత్ పీడిఎఫ్స్. సోషియో ఎకనామిక్ సర్వే విత్ పీడిఎఫ్స్ చెప్పించడం జరుగుతుంది. ఇది కాకుండా ఇండియన్ హిస్టరీ క్లాసెస్ తెలుగు మీడియంలో చెప్పినవి ఉన్నాయి, తెలంగాణ హిస్టరీ కూడా చెప్పినవి ఉన్నాయి. ఇండియన్ హిస్టరీకి సంబంధించి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ బ్యాంక్ కూడా మొత్తం క్లాసెస్ టాపిక్ వైజ్ అండి. ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ నుంచి స్టార్ట్ చేస్తే సోషియో రిలీజియస్ రిఫార్మ్స్ వరకు ప్రతి టాపిక్కి సంబంధించి మినిమం 50 క్వశ్చన్లతోని ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ ఆల్రెడీ మా యూట్యూబ్ ఛానల్లో చెప్పినవి ఉన్నాయి, ఒకసారి చూడండి. ఇండియన్ పాలిటీకి సంబంధించి కూడా క్లాసెస్ చెప్పినవి ఉన్నాయి, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ మళ్ళీ ఒకసారి చెప్పిస్తాం. సోషాలజీకి సంబంధించి అది ఇండియన్ సొసైటీకి సంబంధించి మాత్రము ఇప్పటి వరకు చెప్పించలేదు. రాబోయే కాలంలో ఇండియన్ సొసైటీకి సంబంధించి మేము క్లాసెస్ చెప్పిద్దాం అనుకుంటున్నాము. మరి మీకు అది ఇండియన్ సొసైటీ తెలుగు మీడియంలో కావాలా, ఇంగ్లీష్ మీడియంలో కావాలా, ఒక్కసారి మీరు మా కమెంట్ సెక్షన్లో తెలియజేస్తే ఏ మీడియంలో చెప్పించాలి అనేది మాకు మీరు ఏది కోరుకుంటున్నారు అనేది మాకు తెలుస్తుంది. ఓకే, ఇక పేపర్ 1 అన్ని కలిపిన సబ్జెక్ట్స్ కరెంట్ అఫైర్స్ అండ్ ఇంటర్నేషనల్ రిలేషన్స్కి సంబంధించి మా డైలీ కరెంట్ అఫైర్స్ సెషన్ నడుస్తూ ఉంటుంది. ఓకే, మ్యాథ్స్ అండ్ రీజనింగ్కి సంబంధించి మేము క్లాసెస్ ఆల్రెడీ చెప్పించున్నాము. మళ్ళీ ఇప్పుడు ఏపీ వాళ్ళ కోసము ప్లస్ ఎస్ఎస్సికి సంబంధించిన గ్రూప్ డి నోటిఫికేషన్ వచ్చింది కదా, ఎన్టీపీసీ ఆర్ఆర్బీకి సంబంధించిన గ్రూప్ డి నోటిఫికేషన్ వచ్చింది కదా, ఎస్ వాళ్ళ కోసం కూడా సపరేట్గా చెప్పిస్తున్నాము. అవి ఇక్కడ గ్రూప్ 2 వాళ్ళకు సరిపోతాయి. రైట్, సో దీస్ ఆర్ ద 4 పేపర్స్. మనము గ్రూప్ 2కి సంబంధించి ఎవ్రీథింగ్ వీ విల్ డీల్ అండి. గ్రూప్ 3 డీల్ చేస్తే గ్రూప్ 2 డీల్ చేస్తే గ్రూప్ 3 అయిపోయినట్టే. సో ఇది అయిపోయినట్టే. ఇవన్నీ సబ్జెక్ట్స్ ఒక్కసారి మీరు మా యూట్యూబ్ ఛానల్ చెక్ చేయండి. దగ్గర 2800 వీడియోస్ ఉన్నాయి. ఎవ్రీ వీడియో ఈజ్ ఫర్ ఫ్రీ అండి. ఎక్కడా కూడా ₹1 తీసుకోవట్లేదు. ఎందుకంటే మా ఆర్గనైజేషన్కి సంబంధించిన సిఎస్ఆర్ నిధుల నుంచి ఇవి చేయడం జరుగుతుంది. ఇది షమీమ్ అఖ్తర్ కమిషన్ గారికి ఇచ్చిన గైడ్లైన్స్ అండి. ఈ గైడ్లైన్స్ ప్రకారము ఆయన తన వర్క్ని చాలా స్పీడ్గా చేస్తున్నారు. బట్ ఇట్ టేక్స్ టైం అండి. January 30th ఆర్ February 1st వీక్. ఓకే, రైట్. నౌ కమింగ్ ఆన్ టు ద ఏపీపీఎస్సీ నోటిఫికేషన్స్. ఏపీపీఎస్సీ వాళ్ళకు కూడా నోటిఫికేషన్స్ ఉన్నాయండి. నిన్ననే కదా కమిటీ రిపోర్ట్ వచ్చింది. ఏం చెప్పారు? ఒక ప్యానల్ ఇయర్ తీసుకోవాలని చెప్పారు. అలాగే క్యాలెండర్ ఇయర్ ఇవ్వాలి అని చెప్పారు. అలాగే
ప్రతిదీ ఆఫ్లైన్ మోడ్లో ఎగ్జామ్ పెట్టాలని కూడా చెప్పారు కదా. ఎస్, మరి దానికన్నా ముందు వీళ్ళు క్యాలెండర్ ఇయర్ ఇయ్యకన్నా ముందు మన తరపున ఏపీపీఎస్సీలో జరిగే ఎగ్జామ్స్ ఏంటి, ఏపీపీఎస్సీలో జరగబోయే ఎగ్జామ్స్ ఏంటి, గ్రూప్ 2 మెయిన్స్ ఉంది, గ్రూప్ 1 మెయిన్స్ ఉంది, పోలీస్ కానిస్టేబుల్ ఉంది, ఏపీడిఎస్సి మెగా నోటిఫికేషన్ ఉంది, రైట్. ఇవన్నీ కూడా జరగబోతున్నాయి. మరి దీనికి సంబంధించి మా T1 అకాడమీ తరపున మేము ఆస్పిరెంట్స్కి హెల్ప్ చేయాలనుకుంటున్నామండి. సో ఈ గ్రూప్ 2 మెయిన్స్కి సంబంధించి ఎంసీక్యూస్ అండ్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్కి సంబంధించి మేము వీడియోస్ చేయబోతున్నాము, విచ్ విల్ బి వెరీ హెల్ప్ఫుల్. ఈ బైలింగ్వల్ లాంగ్వేజ్లో ఉంటుందండి, ఇంగ్లీష్లోను తెలుగులోను బైలింగ్వల్ లాంగ్వేజ్లో ఉంటుంది. ఇది ఫ్రీగా మీకు యూట్యూబ్లో అవైలబుల్ ఉంటుంది. 4 సబ్జెక్టులు, ఎస్ఐన్టీ కానివ్వండి, ఏపీ ఎకానమీ కానివ్వండి, ఏపీ హిస్టరీ కానివ్వండి, పాలిటీ కానివ్వండి, అన్నిటికీ సంబంధించి చాప్టర్ వైజ్గా ఎంసీక్యూస్ మరియు పీవైక్యూస్ని మీకు అందించడం జరుగుతుంది. ఆల్రెడీ ఏపీపీఎస్సీ గ్రూప్ 2 మెయిన్స్ కోసము ఏపీ సోషియో ఎకనామిక్ సర్వే ఉంది కదా, ఎస్, అది మేము ఆల్రెడీ స్టార్ట్ చేయడం జరిగింది. ఆల్రెడీ ఒక వీడియో అనేది పబ్లిష్ చేశాము విత్ పీడిఎఫ్ అండ్ వీడియో. మొత్తం మీ ఎకనామిక్ సర్వే మొత్తము మేము పబ్లిష్ చేస్తామండి. ఎకనామిక్ సర్వే, మన ఏపీ బడ్జెట్, ఇండియా బడ్జెట్, ఇవన్నీ కవర్ చేస్తాము. దాంతోపాటుగా ఏపీపీఎస్సీ సిలబస్లో చాప్టర్ వైజ్గా ఎంసీక్యూస్ అండ్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఎకనామిక్స్ సంబంధించి కూడా ఇవ్వడం జరుగుతుంది. ఓకే, రైట్. ఇక ఏపీపీఎస్సీ గ్రూప్ 1 మెయిన్స్ వాళ్ళకు మా తరపున మెయిన్ చేయాలనుకుంటుంది ఏంటంటే, పాలిటీకి సంబంధించి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్, యూపీఎస్సీలో ఉన్న కొన్ని క్వశ్చన్స్, అలాగే కొన్ని ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్ని వీడియో రూపంలో మీకు అందిస్తాము. ఆల్రెడీ తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ వాళ్ళకు ఇలా హెల్ప్ చేయడం జరిగింది. దానికి సంబంధించిన క్వశ్చన్స్ కూడా ఎగ్జామ్స్లో వచ్చాయండి. దానికి సంబంధించిన వీడియో కూడా ఉంది. మేము ఎన్ని క్వశ్చన్స్ చెప్పాము, అందులో నుంచి ఎన్ని క్వశ్చన్స్ ఎగ్జామ్లో అడిగాడు అని చెప్పి విత్ ప్రూఫ్ మా యూపీఎస్సీ ఫ్యాకల్టీ ఒక వీడియో చేయడం జరిగింది. అదొకసారి చూడండి. ఓకే, రైట్. ఇక పోలీస్ కానిస్టేబుల్కి సంబంధించిన విషయం చూసుకుంటే, పోలీస్ కానిస్టేబుల్కి సంబంధించి ఇక్కడ మ్యాథ్స్ అండ్ రీజనింగ్ అండ్ ఇంకా అదర్ సబ్జెక్ట్, జనరల్ సైన్స్, ఇంగ్లీష్, వీటికి సంబంధించి మంచి ఎస్ఎస్సి సిజిఎల్ ఫ్యాకల్టీతోని క్లాస్ చెప్పించబోతున్నామండి, మ్యాథ్స్ అండ్ రీజనింగ్ వరకు. ఓకే, రైట్. ఏపీడిఎస్సి మెగా నోటిఫికేషన్ కూడా రాబోతోంది. ఇందులో కరెంట్ అఫైర్స్ ప్లస్ హిస్టరీ ఇవన్నీ సబ్జెక్ట్స్ ఉంటాయి కదా, ఎస్, అవన్నిటి కోసం కూడా ఆల్రెడీ మా యూట్యూబ్ ఛానల్లో వీడియోస్ ఉన్నాయి, అవి ఒకసారి చెక్ చేసుకోండి. ఓకే, ఎవ్రీథింగ్ వి సే ఈజ్ ఫర్ ఫ్రీ అండి. మా అకాడమీ ఏంటంటే, మా ఆర్గనైజేషన్ తరపున సిఎస్ఆర్ నిధుల్లో నుంచి ఇవి అనే వీడియోస్ అనేటివి ఫ్రీగా అందరికీ ఎడ్యుకేషన్ని తీసుకెళ్లాలని చెప్పి చెప్పించడం జరుగుతుంది. ఏదైనా కూడా ఫర్ ఫ్రీ అండి, ఎక్కడా కూడా డబ్బులు తీసుకునే కాన్సెప్ట్ అనేది మా ఆర్గనైజేషన్లో లేదు ఎడ్యుకేషన్కి. ఓకే, రైట్. ఇది క్యాలెండర్ ఇయర్ మీకు తెలిసిందే. ఇప్పుడు ప్యానల్ ఇయర్కి సంబంధించి నిన్న వచ్చింది కదా, దాని తర్వాత క్యాలెండర్ ఇయర్ వస్తుంది. మరి ఎన్ని పోస్టులకు ఉంటాయి అదంతా ఇంకా ఇన్ఫర్మేషన్ ఏమీ దొరకలేదు. అది దొరికినంబటే ఏపీపీఎస్సీ వాళ్ళకు కూడా ఒక వీడియో అనేది సపరేట్గా చేయడం జరుగుతుంది.